భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. నా కర్మబలంతోనే సంపాదించాలని కోరుకుంటున్నాను. అమోఘం. నువ్వు మర్యాదనే పదానికి అనుకూలంగా పలికావు రామా. నువ్వు ఈ మానవ సంబంధ జీవితంలో నీ కర్మలు పరాక్రమంతో మానవ చరిత్రలో మర్యాదనే ఆదర్శం ఒకటి స్థాపించగలవు. ఇదే మా ఆశీర్వాదం. రామ, మా అంతిమ ప్రణామం స్వీకరించు. మాకు అనంత పదంపైకి వెళ్లేందుకు అనుమతించు. ఏం జరిగింది అగ్రజ? తపోధని శర్భంగుడు యోగాగ్నిలో తన పార్థవ శరీరాన్ని, తన సమస్త సంస్కారాన్ని దహనం చేసి స్వర్గధామం చేరారు. తీసుకో సీత. తీసుకో లక్ష్మణ. కూర్చో. తిను సీత. అగ్రజ, లక్ష్మణ, మనం ఇలా అడవుల్లో తిరగడంలో 10 వత్సరాలు గడిచాయి. ఇన్నేళ్లుగా మనం ఎందరో సాధు మహాత్ముల్ని కలిశాం. వారిలో ఏ ఒక్కరి నామాలు గుర్తులేవు. లక్ష్మణ, నామాన్ని గుర్తుంచుకోవడం వల్ల ఏమిటి లాభం? నామమనేది కేవలం బయట గుర్తింపు కోసమే. వారి ఆంతరంగిక గుణాలనే మనం గుర్తుంచుకోవాలి. సిద్ధమహాత్ములు బాహ్య ప్రపంచం నుంచి దూరంగా ఈ దుర్గమారణ్యాలలో కూర్చుని సాధన చేస్తున్నారు. వీరు నాగరిక ప్రదేశాలలో వారి శక్తిని ప్రదర్శించడం లేదు. వారు చాలా దుర్లభమైన వారు. వారి దర్శన భాగ్యంతోనే మనకు లాభం చేకూరుతుంది. కేవలం దర్శనం వల్ల లాభం ఏమిటి? సీత, మనం ఎండలో కూర్చున్నంత మాత్రాన సూర్యుని వేడి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. అదేవిధంగా వారి దగ్గర కూర్చోవడం వల్ల వారి ఆత్మజ్ఞానం, వారి శక్తులు, వారి భావనల సూక్ష్మ ప్రకాశం మన సూక్ష్మ శరీరంలోకి ప్రవేశిస్తాయి. వారు చెప్పకుండానే మనకు ఎంతో ఇస్తారు. తపోవనంలో మనం ఇప్పుడు ఎక్కడ ప్రవేశిస్తున్నామో ఆ చోట గొప్ప ఋషులుంటారు. మనం వారి సత్సంగంతో పూర్తి లాభాలు పొందాలంటే మన మనస్సు, మస్తిష్కం యొక్క ద్వారాలు తెరచి వారి చరణ సన్నిధిలో కూర్చోవాలి. మనం వారి వద్దకు వెళ్ళి వినమ్రతతో
ఒక భిక్షుకుని వలె మనస్సనే సంచిని తెరచి ఉంచి మౌనంగా కూర్చోవాలి. అప్పుడు తమ సాధన ద్వారా పొందినటువంటి జ్ఞానరూపంలోని అమూల్య రత్నాల్ని మన సంచిలో అప్రయత్నంగా వేస్తూ ఉంటారు. లక్ష్మణ, జీవితంలో ఇటువంటి సమయాలు అదృష్టం ఉంటేనే దొరుకుతాయి. లేదంటే మనకి మహాత్ముల దర్శన భాగ్యం దుర్లభం. అన్నిటికంటే గొప్ప శక్తి మనస్సుది. కానీ మనసు ఒక చంచల హయంలాగా ఎప్పుడూ స్థిరంగా ఉండదు. యోగ సాధనలు, చిత్తవృత్తులను ప్రతిఘటించి ఎవరైతే మనసును వశపరుచుకుంటారో వారి మనసు అన్ని విధాల ఆత్మ ఆధీనమైపోవడం చేత ప్రపంచంలోని సమస్త శక్తులపై అధికారం పొందుతుంది. రామా, మన కర్మల మంచిని చెడుని మరియు ప్రతి గడియ ప్రతి క్షణం పరీక్షించుకుంటూ ఉండాలి. తన కర్మని పరీక్షించుకోవటానికి మనిషి వద్ద ఒకే ఒక గీటురాయి ఉంటుంది. అతడు తనలో అనుకోవాలి, ఒకవేళ నేను ఇదే క్షణంలో చనిపోతే నా ఈ కర్మ ఏ లెక్కలోకి వస్తుంది అని. అందుకే ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే దాన్ని తక్షణం సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. ఈ తప్పుని రేపు సరిదిద్దుకోవచ్చునని ఎన్నడూ అనుకోకూడదు. ఎందుకంటే సమయం రేపటికి అవకాశం ఇవ్వదు. ధర్మ మార్గంలో వెళ్ళడానికి జ్ఞానప్రకాశం అవసరమవుతుంది. ఈ జ్ఞానప్రకాశంగానే లేకపోతే అంధకారబంధురమైన మార్గంలో ధర్మం ఒక అంధుడిలా దారి తప్పే అవకాశం ఉంది. ఎక్కడ బ్రతుకుంటుందో అక్కడే చావు ఉంటుంది. ఎక్కడ శుభం ఉంటుందో అక్కడే అశుభం కూడా వెంటనే ఉంటుంది. కేవలం సుఖం పొందాలని వెడితే దాని నీడలో నిలబడిన దుఃఖాన్ని చూడగలం. అందుకే ఎవరైతే సుఖదుఖాలు రెండింటి నుంచి విరక్తి పొంది ఆత్మలో లీనమవుతారో వాళ్లే శాశ్వత ఆనందాన్ని పొందుతారు. దానినే ముక్తి అంటారు. వర్షపు చినుకులు అన్ని చెట్లు చేమలపై ఒకే విధంగా పడతాయి. మరి కొన్నిటిపై ఎర్రటి పువ్వులు పూస్తాయి, కొన్ని ఆకులు పసుపు రంగులో ఉంటాయి. అదేవిధంగా ఒకే విద్యా ప్రభావం వేరువేరు ప్రాణుల మీద వారి సంస్కారాలు భావాలు ఆధారపడి వేరువేరు విధాలుగా ఉంటాయి. రాతి మీద రాసిన అక్షరాలు ఎన్నటికీ చెరిగిపోవు. మరి నీటి మీద రాతలు క్షణం కూడా నిలువవు. మనసులోని క్రోధాన్ని, శత్రుత్వాన్ని నీటి రాతలుగా భావించి ఎంతసేపు ఉంటాయో అంతసేపే ఉండనివ్వాలి. శ్రీరామచంద్ర, ధనమే కాకుండా నువ్వెంతో ఇవ్వవచ్చు. ఒక మధుర వాక్కు, ఒక ప్రేమ నిండిన దరహాసం, వీటి విలువ ధనం కంటే చాలా ఎక్కువ. ప్రతి ఒక్క మనిషి భగవంతుని అవతారమే. తనే మాయాజాలంలో ఇరుక్కొని తన్ను తాను గుర్తించలేకపోతున్నా. ఈ మాయాజాలం నుంచి ప్రాణులు ఎలా విముక్తులు కాగలరు మునీంద్ర? తన్ను తాను గుర్తుపట్టి తను భగవత్ స్వరూపాన్ని గ్రహించి ఎవరికి వారే ఈ మాయాజాలంలో చిక్కుకుంటారు. మళ్ళీ వారే ముక్తి సాధనం ఏమిటని అడుగుతూ ఉంటారు. అదే ఈ మాయాపతి మాయ. మునివర్య సుధీక్ష, నేను దశరథపుత్రుడను రాముడను. తమకు నమస్కరిస్తున్నాను. దేవా, తమ భక్తుని చెంతకు తమరే స్వయంగా వేంచేశారా? ఎప్పటినుంచో శ్రీచరణాలను ఈ హృదయంపై నుంచి ఎదురుతెన్నులు చూస్తున్నా. ఇప్పుడు వీటికి తమరు ప్రణామం చేసే అవకాశాన్ని కలిగించారు. మహాత్మా, నేను మానవ మాత్రుడను. నన్ను భగవంతుడంటూ నమస్కరించవద్దు. రామ, ఋగ్వేదం అంటున్నది ఏకం సత్య విప్ర
బౌద్ధం వదంతి. సత్యం ఒక్కటే. మహాత్ములు, జ్ఞానులు దాన్ని విభిన్న రూపాలలో పిలుస్తూ ఉంటారు. అంటే శివస్వరూపం సత్యం, అదే విభిన్న రూపాలలో ప్రదర్శితం అవుతుంది. ఈ భిన్నత్వంలో ఐక్యత కారణంగా నాకు మీ రూపం కూడా అలాగే గోచరిస్తుంది. ఆ భగవంతుడు విష్ణు శివునిలాగే. ఇందులో ఆశ్చర్యమే ఉంది. అందుకే మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. తమరు మహోన్నత స్థాయికి చేరుకున్నారు. ఈ స్థాయిలో తమకు ప్రతి ప్రాణిలోనూ దైవత్వం కనిపిస్తూ ఉంటుంది. అందుకే తమరు మహనీయులయ్యారు. ప్రస్తుతం నేను తమ నుంచి నా కర్తవ్యంలో సలహాలు, తమ ఆశీర్వాదాలు పొందాలన్న కోరికతో తమ చరణ సన్నిధికి చేరాను. అలాగే తమరి సమయంలో మానవలీలలో చూపదలిచారు. అలాగే కానివ్వండి. మహానుభావ, తమరు నిర్ధారణ చేసుకున్న లక్ష్యంతో తమ కర్తవ్యాన్ని పలు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. తమరు చేసే కర్మరూపమైన పూర్ణ సాఫల్యానికి మా గురుదేవులు భగవాన్ అగస్త్యులే తమర్ని ఆశీర్వదించగలరు. తమరు వారిని దర్శించండి. ఎన్నో సంవత్సరాలుగా నాదొక కోరిక, అగస్త్య మహర్షుల దర్శనం పొందాలని. ఇప్పుడు తమరే దయతో వారిని చేరగలిగే మార్గం చూపిస్తే మేం కృతార్థులమవుతాం. అలాగా. తప్పకుండా. గురుదేవులు ఆజ్ఞ ఇచ్చారు తమను వెంటనే తీసుకురావాలని. అలాగే మీ కృప వలన నాకు గురుచరణ దర్శనం మళ్ళీ లభిస్తుంది. పదండి, వెళదాం. ప్రభు, ఇదే మా గురుదేవుల ఆశ్రమం. అగ్రజ, అగ్రజ, అటు చూడండి. ఆ వెలుగేమిటి? ఆ నిజమే, ఆ వెలుగెలా వచ్చింది? సీత, మహర్షి అగస్త్యుల వారి ఆధ్యాత్మిక తేజోపుంజమది. ప్రతి ప్రాణి యొక్క ఆధ్యాత్మిక ఔన్నత్యం, శక్తి అనుసారమే అతని శరీరానికి చుట్టూ ఒక తేజోపుంజం వెలుగు పరిధిలో ఉంటుంది. ఎవరి శక్తి ఎక్కువైతే అంత పెద్దదిగా ఉంటుంది ఈ వెలుగు పరిధి. మహర్షి అగస్త్యులు తన పరాక్రమంలో, శక్తిలో తన ఆరాధ్య గురువులు పరమేశ్వరునితో సమానం. ఒకసారి దేవతల కార్యంలో సహకరించేందుకు మహర్షి అగస్త్యులు సప్త సముద్రాలను తన దోసిటిలో పోసుకుని తాగేశారట. మహాత్మా అగస్య, దానవులందరూ సముద్రంలో దాగి ఉన్నారు. వారనుకున్న వెంటనే బయటికి వచ్చి దేవలోకం మీద దాడి చేస్తున్నారు. వారిని సమూలంగా నాశనం చేసే వరకు దేవలోకానికి భద్రత లేదు. దయచేసి తమరు సముద్ర జలాల్ని కాసేపు తీసివేస్తే మేము ఆ రాక్షసులను సమూలంగా నాశనం చేస్తాం. ఇది మీకు మాత్రమే సాధ్యం అవుతుంది. మేము మీ శరణు కోరి వచ్చాం. మాకు సహకరించండి ప్రభు. తథాస్తు.